అది 1947 ఆగస్టు నెల. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య దాస్యపు సుంకరాల నుండి మనం విడుదల పొందిన సంవత్సరం. ఎందరో మహనీయుల యొక్క బలిదాన ఫలితం. అది భారతదేశ ప్రజల ఐక్య పోరాటానికి నిదర్శనం. ఒక బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ ఎందరో గొప్ప గొప్ప నాయకులు మన దేశాన్ని ప్రగతి వైపు నడిపించాలని ఆశించారు. అలా మొదలైన మన స్వతంత్ర భారతదేశ పయనం మొదట్లో ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని రుచి చూసింది. ఆర్థిక, విద్య, వైద్య, సమాచార రంగాల్లో పురోగతి సాధిస్తూ వచ్చింది. అనేక మంది కవులు, గాయకులు దేశాన్ని గుర్తు చేసిన ప్రబోధనల వల్ల మన దేశం ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఆనాటి అభ్యుదయ కవి శ్రీ గురజాడ అప్పారావు గారు లాంటి కవులందరూ దేశ ప్రగతికి మార్గదర్శకులయ్యారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇలాంటి ప్రబోధ గీతాలు సామాన్య మనుషులను మహనీయులుగా మార్చిన విధానం మనకు తెలుసు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కానీ ఈనాటి సమాజ పరిస్థితులను చూస్తే సామాజిక విలువలను పోగొట్టుకొని మన దేశం ఎటు దిగజారిపోతుందనే భయం ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది. ఒక ప్రక్క జ్ఞాన సముపార్జన గావిస్తున్నా మరో ప్రక్క ఎక్కడ చూసినా భ్రష్టాచారం ఏలుబడి చేస్తుంది. పురుషుల్లోనే కాక స్త్రీలలోనూ అక్షరాస్యత సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ సంపాదించిన జ్ఞానం నైతిక విలువల విషయంలో దుర్వినియోగం అయిపోతుంది. కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా పెరుగుతున్నా మనిషికి మధ్య దూరాలు అంతకన్నా ఎక్కువ పెరుగుతున్నాయి. మానసిక ఉల్లాసం, వికాసం కొరకు చేపట్టిన కార్యక్రమాలు అనేక సార్లు వక్రింపబడి మానసిక కృంగుదలకు దోహదపడుతున్నాయి. దేశానికి సుస్థిరతనివ్వాల్సిన ప్రభుత్వాలే స్థిరత్వాన్ని కోల్పోయి మన దేశాన్ని అంధకారంలోకి నెట్టేశాయి. స్వార్థం, ఎటు చూసినా స్వార్థం. తోటి మనిషి యొక్క విలువ గుర్తించలేనంత స్వార్థం. అరాచకాలు, దోపిడీలు, విధ్వంసాలు, మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు, సాటి మనిషిని గౌరవించలేని మన దేశం ఎటు పయనిస్తుంది? ఇది పురోగమనమా, తిరోగమనమా? ఇటువంటి అంధకారంలో అలమటిస్తున్న మానవ సమాజానికి విమోచన ఎలా? అది ఎవరి వల్ల సాధ్యం? నాయకుల వలన, ప్రభుత్వాల వలన, వ్యవస్థల వలన, చట్టాల వలన, లేక చదువుల వలన? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఇంకా ఎంతకాలం మన ఎదురుచూపు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీనికి చెప్పే సమాధానాన్ని మీ ముందు ఉంచడానికే మా ఈ చిన్న ప్రయత్నం. ఎప్పుడైందిరా? 1 వీక్ అయిందిరా. 1 వీకా? ఇంట్లో తెలుసారా?
తెలుసు. తెలిసి మా నాన్నకు మెంటల్ రా. నేను ఎక్కడెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకుంటానని ఇంతవరకు నాకు కూడా ఇంట్లో విషయం చెప్పలేదురా. అక్కడ హాస్పిటల్లో దాని మొహం చూస్తుంటే పిచ్చి 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 పెట్టిపోతుందిరా. ఇప్పుడు ఎలా ఉందిరా చెల్లికి? ఏంట్రా ఇది? చెల్లిదేనా? ఎవడ్రా వాడు? జైలుకి వెళ్ళినా పర్లేదురా, వాడు మాత్రం బతకూడదు. ఏమోరా, ముందు చెల్లి కోమల నుంచి బయటికి రావాలిరా. వాళ్ళని గుర్తుపట్టాలిరా. ఇద్దరని తెలిసిందిరా, ఏ ఒక్కడు బతకడరా. హాయ్ రా. ఏరా, ఇది నిజమేనా? చెల్లి మీద యాసిడ్ అటాక్ జరిగిందంట. అవునరా. ఏంట్రా ఇది? చెల్లిదేరా. రే శంకరానికి చెప్పావా? అన్నలతో నాయకులతో అయ్యే పని కాదు ఇది. మీ అంకుల్ ఎవరో డిఎస్పీ ఉన్నారని ఆయనే ఉన్నారు. గవర్నమెంట్ పోలీసులు వేస్ట్ రా. మా స్థలం కబ్జా చేసినప్పుడు మా నాన్న వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి నీరసించిపోయి వెళ్ళిపోయి హాస్పిటల్లో కూర్చున్నాడు రా. అందరూ దొంగలే. వీరి సంగతి ఏంట్రా? ఢిల్లీలో నిర్భయ సంగతి ఏంటి? ముంబైలో జర్నలిస్ట్ సంగతి ఏంటి? చట్టాలన్నీ సరిగ్గా ఉంటే మన దేశానికి ఈ దుస్థితి దేనికిరా? వేస్ట్ రా, ఈ డిస్కషన్స్ అన్ని వేస్ట్. మీరు వస్తారా చెప్పండి నాతో. వాళ్ళు ఎవరో తెలియాలి, ఏ ఒక్కడిని వదిలిపెట్టండి రా. ప్రాబ్లం అవుద్దేమోరా. ఏంట్రా ఏది ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఇంకెలా ఎంతమంది? ఎరా, చెల్లి విషయం తెలిసిందా? ఎందుకయిందిరా ఇలా? వాడేం చెప్తాడు రా, వాడి బొంద. నువ్వే కదరా చెప్పావు, దేవుడు నమ్ముకో అన్నావు. అన్నీ వదిలేసా కదరా, ఇప్పుడేమైంది? అదేరా ప్రేయర్ చేస్తున్నాను. ప్రార్థన ఏందిరా ప్రార్థన? ఈ మాటలు చెప్పు కదంటారా నువ్వు జనాలందరిని మోసం చేస్తుంది. దేవుడు లేడు, దయ్యం లేదు. అయినా నీకు ముందు నుంచి నేను చెప్తా ఉన్నా ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వద్దని. పట్టించుకునేది ఏంటంటే చెల్లినైనా పట్టించుకోరుంటే చెల్లైనా దక్కేది మనకి. ప్రార్థన అన్నావు, సేవ అన్నావు, ఇలాంటి వెధవలు వేసుకొని తిరుగుతున్నావు. ఒకప్పుడు జనాలు నిన్ను చూసి భయపడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే మన మీద దాడి చేస్తున్నారు. అయినా ఇంకా నువ్వు వాడి మాట వింటున్నావు. ఏంట్రా నువ్వేం మాట్లాడవేంటి? ఆడేం మాట్లాడతాడరా? దేవుడు అంటే నమ్ముకుంటాం తప్పు కాదురా, కానీ అన్ని దేవుడే కాకూడదు. అట్లయితే ఈ చదువులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, న్యాయ వ్యవస్థలు ఎందుకు? దేవుడే అన్ని చూసుకుంటాడు కదా. దేవుడు అంటే ఇష్టం ఉండొచ్చురా, పిచ్చి ఉండకూడదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఇలా అవ్వటానికి కారణం దేవుడు అంటారా? మరి కాదురా, నేను అవ్వడరా వీడియో. అరే చైతు, నేను మాత్రం డిసైడ్ అయిపోయారా, చేసిన వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వనరా. అలా కాదురా. అరే నువ్వు నాకు ఇంకేం చెప్పడానికి ట్రై చేయకురా. అయినా వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. నువ్వు చెప్పే దేవుడే కనుకుంటుంటే జరిగేటప్పుడు ఏం చేస్తున్నాడు రా? ఆపచ్చు కదా. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దానికి కావాల్సిన మార్గాన్ని బైబిల్లో చెప్పాడు. మనమే అవన్నీ పట్టించుకోకుండా గుడ్డోల్లో బతుకుతున్నాం. అరే బాబీ, మొన్న ఎందుకు మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేశారు? స్ట్రీట్ లైట్లు ఎలగట్లేదు, మార్చమని చేసాము. స్ట్రీట్ లైట్లు వెళ్ళకపోతే మీకేంట్రా ప్రాబ్లం? ఇంత చదువుకున్నావు, మైండ్ పని చేయట్లేదరా? లైట్లు అయితే యాక్సిడెంట్లు అవుతాయి కదా. అరే సుమన్, లాస్ట్ సండే చర్చిలో పాస్టర్ గారు ఏం చెప్పారో గుర్తుందా? అరే ఇప్పుడు వీటన్నిటికీ నా దగ్గర ఓపిక లేదురా. అరే పోరా, నేను వెళ్తున్నారా బాబు. అరే మేరు బాబు ఆగరా ప్లీజ్. ఏం చెప్పారా? మత్తయి 5:14 కదా, అంతే కదా? ఏముందిరా దాంట్లో? ఏముంది, మనం లోకానికి వెలుగు ఉన్నామని చెప్పారా. ఏముందిరా దాంట్లో? అందులో ఏముందంటావేంట్రా? యాక్చువల్లీ ఇప్పుడు వెలగాల్సిన వెళ్ళకపోతే యాక్సిడెంట్లు అవుతాయి అని వాడంటున్నాడు.
అలాగే లోకంలో వెలగాల్సింది మనమే వెళ్ళకపోతే జీవితం అంతా యాక్సిడెంట్లే కదరా. శోధన ఎక్కడి నుంచో రాదురా. ప్రతివాడు వాని స్వకీయ దురాశల చేత ఏడవబడి శోధనలో పడతాడు. అంటే నీ ఉద్దేశం ఏందిరా? దీనికి కారణం మనమేనా? ఇదే కాదు మామ, నా అభిప్రాయంలో లోకంలో జరిగే ప్రతి అరాచకానికి క్రైస్తవులే కారణం. రేయ్, అది తెలుగుగా మాట్లాడకరా. అంటే నీ ఉద్దేశం ఏంటి? అరే, మా తాత చర్చి పాస్టరు, మా నాన్న చర్చి వెళ్ళరు. ఎప్పుడు చెప్పని తీరిసి చెప్తాడేంట్రా బాబు వీడు. అంటే మనం బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? ప్రపంచంలో అన్నీ సెట్ అయిపోతాయా? బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం అది పర్సనల్ రా. అది చాలా ఇంపార్టెంట్. అది మన అవసరం. దాంతోపాటు దేవుడు ఈ లోకానికి సాక్షులుగా జీవించమన్నాడు. అది మన బాధ్యత. అరే మామా, సాక్షులుగా ఉంటామంటే ఏంట్రా? ఎవరన్నా దీపం వెలిగించి గంప కింద పెట్టరు. అందరికీ వెలుగొచ్చేటట్టు ఎక్కడైనా పైన పెడతారు. అలాగే దేవుడి చేత వెలిగించబడిన మనము అనేకులకు దారి చూపించేటట్టు జీవించడమే సాక్ష్యం అంటే. అరే, ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన మెయిన్ పని ఏంటో తెలుసా? ఏమోరా. ఈ లోకంలో అందరినీ ఆయన శిష్యులుగా చేయడమే కదరా మన పని. అంటే ఆయన నామంలో బాప్తీసం ఇచ్చి ఆయన చెప్పిన మార్గాన్ని బోధించడమే కదరా. మామా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే సత్యాన్ని ఈ లోకాన్ని తీసుకెళ్తే ఎలా ఉండేదిరా? ఒకసారి ఆలోచించు. ఇవన్నీ పాస్టర్ల పని కదరా. పాస్టర్లు అంటూ సపరేట్గా ఏం ఉండదురా. బైబిల్ ప్రకారం యేసు ప్రభు రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరూ యాజకులే. నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? ఆడు చెప్తున్నాడు కదరా, నాకు అది కరెక్ట్ అని అనిపిస్తుందిరా. అలా కాదురా. సమస్య మీ ఇంట్లో వచ్చినా మా ఇంట్లో వచ్చినా సమస్యే కదరా. నేను నీ బాధను అర్థం చేసుకోగలను. కాకపోతే సమస్యని కరెక్ట్గా అనలైజ్ చేసుకొని చూసుకోవాలిరా. లోకమంతా చీకట్లో ఉంది. దేవుడికి దూరంగా జీవిస్తున్నారు. ఎవరికి ఇష్టానుసారంగా వారు ఉన్నారు. వీటన్నిటికీ కారణం మన స్వార్థం కాదంటావా? ఇదంతా మన దురాశరా. నేత్రాశ, శరీరాశ, జీవపటము ఇవన్నీ తప్పు అని దేవుడు చెప్తుంటే మనం వినం. రిజల్ట్ మాత్రం చెడిపోయాక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎక్కడ ఉన్నాడు అడుగుతాం. అరే బాబీ, 2000 సంవత్సరాల క్రితమే దారి తెలియక చీకట్లో ఉన్న మన కోసం దారి చూపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆ దారిలో నడుస్తున్నాం. ఈ లోకానుసార జ్ఞానం కానీ, ఈ ప్రభుత్వాలు కానీ, ఈ చట్టాలు కానీ ఈ చీకటి లోకానికి మార్గం చూపించలేవురా. అది కేవలం మనకే సాధ్యం. అరే, ఇవన్నీ చెప్పుకోవటానికి వినటానికి బాగానే ఉంటాయిరా. ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకుంటూ పోతే సమాజంలో ఉన్న చెడుపురుగులు వేరే లేవురా. ఒక మంచి సమాజం కావాలంటే ఎవడో ఒకటో వీటన్నిటికి అతీతంగా వీళ్ళందరినీ చంపేశారు. అరే, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు అసలు చెడుతనం అంటే ఏంటి చెప్పరా? చెడ్డదంటే మంచిది కాంది, దాంట్లో కష్టం ఉంది. ఆహా, మరి మంచి అంటే? మంచి అంటే ఏముంది? మంచి అంటే చెప్పరా, ఆగిపోయావే. మంచి అంటే ఏంటి చెప్పు. వాడిదేముందిరా, నువ్వు చెప్పు. ఇప్పుడు ఈ బండి ఉంది. ఇది మంచి బండి అని ఎలా చెప్పగలవు? ఇదేమైనా ఆకలినోడికి అన్నం పెట్టిద్దా? అనాథాలకు సాయం చేసిద్దా? కాదుగా. ఈ బండి దేనికోసం అయితే కొనుక్కున్నావో ఆ అవసరం తీరిస్తే అది మంచి బండి అవుతుంది. అలానే ఈ లోకంలో ఒక వ్యక్తి మంచోడని ఎలా చెప్పగలం? దేవుడు వాడిని ఏ పని కోసమైనా సృష్టించుకున్నాడో దానికి తగినట్టు వాడు జీవిస్తే వాడు మంచోడు అవుతాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశం కోసం క్రియేట్ చేసుకున్నాడు. నువ్వెందుకు క్రియేట్ చేయబడ్డావో నీకు తెలిస్తే అది వెలుగులో జీవించడం, లేకపోతే చీకట్లో ఉన్నట్టు. ప్రతి వ్యక్తి జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉందిరా. నిజమైన దేవుని తెలిసిన మనమే ఈ సత్యాన్ని లోకానికి తీసుకెళ్ళలేకపోతే ఇలాంటి అరాచకాలకు ముగింపేది, అంతమేది ఎలా ఉంటుంది? నిజమేరా, మన నిర్లక్ష్యంతోనే కదా మనం ఇలాంటి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. నాకైతే పగ తీర్చుకోవాలని ఏం లేదురా, అది ఆ దేవునికి వదిలేస్తుంది. కానీ ఈరోజు నా ఇంట్లో వచ్చిన కష్టం ఇంకొక ఇంట్లో రాకూడదురా. ఆ విధంగా మనం మెలగాలరా. పదండ్రా, వర్షం వచ్చేటట్టు వెళ్దాం. రండిరా, మనం ప్రేయర్ చేసుకుందాం.
మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను, గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతడికి తెలియదు. రండి, మనం వెలుగుతూ అనేకులను వెలిగిద్దాం.